అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. A special status to Andhra Pradesh must be given immediately because during bifurcation of Andhra Pradesh into Andhra Pradesh and Telangana, the majority of the wealth and infrastructure has gone to Telangana. So the people of Telangana has been deceived. So in order to achieve or to move for infrastructure development and basic needs like employment, education, health facilities and other infrastructure facilities, the Andhra should get a special status. So whatever may be the recommendation of the 16th Finance Commission, the Government of India has to review that recommendation and a special status must be given to Andhra Pradesh. And we request the Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu, he should seriously demand with the union government for the special status, as during assembly election he promised to the people of Andhra Pradesh that he will fight for special status. So this convention of forward bloc strongly demands Andhra Pradesh should get special status for its overall development. ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక కేవలం వారి యొక్క స్వార్థ లాభ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారు తప్ప 5 కోట్ల మంది ప్రజలైనటువంటి హక్కైనటువంటి ప్రత్యేక హోదా కోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మొన్ననే పార్లమెంటు మహాసభలు జరిగాయి. పార్లమెంటు మహాసభలో ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీ కానీ, రాజ్యసభ ఎంపీ కానీ, లోక్సభ ఎంపీ కానీ ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని ఎంపీలు ఉన్నారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ 3 సిద్ధాంతాలతో పోతా ఉన్నాడు. ప్రైవేటీకరణ, జాతీయకరణ, కాషాయీకరణ అనే సిద్ధాంతంతో పోతున్నాడు. ఆ విధంగా ఆ లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు రాయలసీమ ప్రజలకు, రాయలసీమ నిరుద్యోగులకు హామీని ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కడప ఉక్కు పరిశ్రమ. కడప ఉక్కు పరిశ్రమ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మరి ఈరోజు అదే సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మెడలు వంచి ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేకపోతున్నారని చెప్పేసి రాయలసీమ యువతగా ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ ప్రజల హక్కైనటువంటి కడప ఉక్కు పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కైనటువంటి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.